బైరాజ్ గారు సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి, స్టాలిన్ గారు టీఎంసీలో సిపిఐ ఫ్లోర్ లీడరు, 72వ కార్పొరేటరు, సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గంగారాం గారు ఆయన అందరూ వస్తారు. ఈ నెల అయిపోయిన తర్వాత ఆ ఓటర్ల తాలూకా నమ్మకాన్ని మీరు వమ్ము చేసి ఇతర పార్టీ దొంగ కావడం అని చెప్పినంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయడం కాదని చెప్పని చెప్పదలుచుకున్నాం. ఇటువంటి స్వార్థపూరిత అవమానకర విసుగు రాజకీయాల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ ఏటికి భిన్నం లేదు. ఈ నాలుగు కూడా అలాంటి ప్రోత్సహించడం చెప్పినది ఈ తీవ్రమైన ప్రజానికి నష్టదాయక చర్యగా మేము ఉభయ పార్టీలుగా భావిస్తున్నాం. ప్రజలు తిరస్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ప్రజల మీద భారాలు వేసేటువంటి ఈ పట్టణ సంస్కరణలు, ప్రజల భారాలు వేసేటువంటి ప్రైవేటీకరణ విధానాలు అవలంబించడంలో కూడా ఈ 4 పార్టీలు ఒక విధానాన్ని అవలంబిస్తున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ పార్టీలు భిన్నంగా మీరు వేరుగా ఉండాలని చెప్పని మా ఉభయ పార్టీ నిర్ణయం చేసుకున్నాయి. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 19వ తేదీ జరుగుతున్నటువంటి వేరుపై అవిశ్వాస సమావేశానికి సంబంధించి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఏ రకమైనటువంటి నిర్ణయం చేశారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కనుక సిపిఐ పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ 2 జిల్లా కమిటీలు కూడా 72వ వార్డు కార్పొరేటర్ సిపిఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను, అదేవిధంగా 78వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి సిపిఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగారాం గారిని కూడా సమావేశానికి వెళ్ళకూడదనేటువంటిది వారు తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది. ఇంకా ఆ విషయం వారిద్దరూ కూడా తెలియజేశారు. కనుక పార్టీ నిర్ణయం ప్రకారం నేను, అదేవిధంగా గంగారాం గారు కూడా 19వ తేదీ ఉదయం 11 గంటలకి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అందుకు ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలుగుదేశాన్ని జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టమని కలెక్టర్ గారికి సంతకాలు కూడా 3 పార్టీల వాళ్ళు పెట్టించారు. అదేవిధంగా 3 పార్టీ వాళ్ళు కూడా రేపు 19వ తారీఖుని హాజరయ్యి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్ చేయాలనుకుంటున్నారు. కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము అక్కడికి వెళ్ళి పాల్గొనడం కానీ ఓట్ చేయడం కానీ జరగదు. కనుక అది 19వ తేదీ జరిగేటువంటి దీంట్లో మేము హాజరు కావట్లేదు. అదేవిధంగా కలెక్టర్ గారు డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 26వ తారీఖు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. కనుక దానికి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్పొరేటర్లు అయినటువంటి ఏజెస్ స్టాలిన్ నేను, అట్లాగే సిపిఎం కార్పొరేటర్ అయిన గంగారాం గారు కూడా హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జనసేన బీజేపీ కూటమి ప్రతిపాదించింది. ఈ అవిశ్వాస తీర్మానం సమావేశంలో మా ఉభయ పార్టీల కార్పొరేటర్లు పాల్గొనరు. అలాగే మేయరు, డిప్యూటీ మేయర్ జరిగినటువంటి ఓటింగ్లో కూడా సిపిఎం కార్పొరేటర్ స్టాలిన్ గారు, గంగారావు గారు పాల్గొకూడదని చెప్పని సిపిఎం, సిపిఐ విశాఖ జిల్లా కమిటీలు తీర్మానించాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, విశాఖ జిల్లాకి తీవ్ర ద్రోహం, నష్టం చేసినటువంటి బీజేపీ పట్టణ సంస్కరణల పేరు మీద అనేక ప్రైవేట్ విధానాలు తీసుకురావడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అనేక ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ కట్టబెట్టడం వంటి నష్టదాయక చర్యలు చేపడుతున్న బీజేపీ, దీనికి అదనంగా ప్రజల మధ్య, కష్టజీవుల మధ్య కులం, మతం పేరు మీద వైషమ్యాలు సృష్టించి యుద్ధం తీసుకొచ్చేటువంటి బీజేపీతో రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి, పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నాయి. కాబట్టి వీరు పెట్టే ఈ తీర్మానాన్ని మేము దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీజేపీతో కానీ, బీజేపీతో కలిసి ఉండే ఏ కూటమితో కూడా సిపిఎం, సిపిఐ పార్టీ వెళ్ళకూడదని చెప్పని
తీర్మానం చేసుకున్నాయి. రెండవది, వైసీపీ సంబంధించి తన అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజల మీద పరిభారాలు వేసింది. విలువ ఆధారిత ఆస్తి పన్ను ద్వారా ప్రజల మీద ఆస్తి పన్నుల భారాలు వేసింది. యువత ఛార్జీల పేరు చెత్త పన్నులు వేసింది. అవినీతిమయం చేసింది. కాబట్టి వైసీపీ కూడా సపోర్ట్ చేయకూడదని చెప్పని మా ఉభయ పార్టీలు తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి సమావేశంలో కానీ నేను 35 ఎన్నికల్లో కానీ రెండింటిలో కూడా మా ఉభయ పార్టీల కార్పొరేటర్లు ఇద్దరు పాల్గొనడం దూరంగా ఉంటారు. ఇది మా విధానం. రెండవది, సభ్య సమాజం తలదించుకునే విధంగా క్యాంపు రాజకీయాల్ని నడుపుతూ ఉన్నారు. ఒక కూటమి శ్రీలంక, రెండవ కూటమి మలేషియా. ఇలా కార్పొరేటర్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టూరిజం పేరు మీద తిప్పుతూ ఉన్నారు. ఎవరి డబ్బులండి? ప్రజల డబ్బులు, ప్రజల మీద భారాలు వేసిన డబ్బులు. ఆ డబ్బుల్ని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, క్యాంపు రాజకీయాల కోసం వినియోగించుకోవడం చెప్పినది ఇది ప్రజల మంచి తప్పింది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, రాష్ట్ర అధికారం మారితే పార్టీలు మారిపోతున్నారు. గతంలో కానీ ఇప్పుడు కానీ పార్టీలు మారిపోతున్నారు. ఇది తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు మంచి తప్పి కూడా కాదండి. ఇది నిజంగా పార్టీ విధానాలు నచ్చకపోతే ముందు పార్టీ రిజైన్ చేయండి. ఆ పార్టీ తర్వాత పదవి రిజైన్ చేయండి. ముందు పదవి రిజైన్ చేసుకుని ఎన్నికల్లోకి వెళ్ళండి. ఎన్నికల్లోకి వెళ్ళి మీకు గెలవండి. గెలిచి విశాఖ మేయర్పై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సమావేశంలోనూ ఓటింగ్లో కూడా పాల్గొనకూడదని సిపిఐ, సిపిఎం పార్టీలు, జిల్లా పార్టీలు నిర్ణయించాయి. కారణం ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళ కూటమి 2 మాటలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలో వంచైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు ఉంచుతాం, చూస్తాం, సొంత గనుల కోసం మేము ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం అని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే గత ప్రభుత్వం హయాంలో 15 రోజులు టైం ఇస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలా, నేనే స్వయంగా రంగంలోకి దిగి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏమయ్యారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అదొకటే కాదు, అనేక అంశాల్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం పార్టీలకి విశాఖ నగర ప్రజలు నమ్మి అన్ని పార్టీలకి ఓట్లు వేశారు. మెజార్టీ మీకు వచ్చింది, వైసీపీకి మేయర్ అయ్యారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? కనీసం మంగళవారం, బుధవారం సంతలు జరుగుతుంటాయి గ్రామాల్లో. ఈ సంతల్లో పశువులు కొనుగోలు చేసినట్టు చేయడం చాలా బాధాకరం. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకని ఈ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ పార్టీలు ఈ ఎన్నికల్లో సమావేశంలోనూ ఓటింగ్లోనూ పాల్గొనకూడదు, ప్రజల పక్షాన్ని ఉండాలని ప్రజలందరూ సిపిఐ, సిపిఎం పార్టీలు చేసిన ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని మీ ద్వారా విశాఖ జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం.